కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. సంఘం యొక్క ప్రార్థన కూడికలో అపోస్తుల కార్యములు అనే పుస్తకాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తుల కార్యములు అనే పుస్తకము దాని రచయిత లూకా గారు, వైద్యుడు, అపోస్తులతో పాటు సువార్త పరిచర్య చేసినవాడు. ప్రత్యేకించి పౌలుతో పాటు సువార్త పనిలో సహకరించినవాడు, తోడుగా ఉన్నవాడు. క్రీస్తు ప్రభువుని గూర్చి, ఆయన సువార్త పరిచర్యను గూర్చి, ఆయన శిలువ మరణమును గూర్చి తన మొదటి గ్రంథంలో రాశాడు. ఆ మొదటి గ్రంథం లూకా సువార్త. ఆయన మరణం తర్వాత ఆయన పునరుత్థానం వలన ఏర్పాటు చేయబడిన సంఘం దేవుని రాజ్యం. ఆ రాజ్యం దాని యొక్క ప్రారంభం, దాని యొక్క ఆత్మ సంబంధమైన స్థితి అని రెండవ గ్రంథంలో రాశాడు. రెండవ గ్రంథం అపోస్తుల కార్యములు. లూకా గారు 2 పుస్తకాలు రాశారు. ఒకటి సువార్త రచన, రెండవది అపోస్తుల కార్యములు అనే పుస్తకం. చదువుతాం. ఇలాగ రాయబడింది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే ఈ మాటలు తెలియజేశాడు. ఓ తెయోఫిలా, యేసు తను ఏర్పరచుకునిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథం లూకా సువార్త. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాడు, యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం పరిశుద్ధాత్మను మీరు పొందుకునేంత వరకు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పిన తర్వాత ప్రభువు యేసు అనేకమైన సంగతులు వాళ్ళకి తెలియజెప్పి తాను ఆకాశం మేఘాల మీద పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ఆయన చెప్పిన రీతిగానే పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించాడు. పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అపోస్తులు మీద పరిశుద్ధాత్మ వ్రాలాడు. అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని యేసు ప్రభు యొక్క పట్టాభిషేకం గురించి మాట్లాడారు. యేసు క్రీస్తై ఉన్నాడు అన్న సందేశాన్ని పరిశుద్ధాత్మ అపోస్తుల ద్వారా అక్కడ ఉన్న యూదా జనాంగం అందరికీ తెలియజేయబడింది. యేసు క్రీస్తై ఉన్నాడు, యేసు రాజై ఉన్నాడు అన్న సమాచారం ప్రకటిస్తే అపోస్తుల యొక్క మాటలు విన్నవాళ్ళు 3000 మంది యేసుని రాజుగా అంగీకరించి బాప్తిస్మం పొందారు. దేవుని రాజ్యము స్థాపించబడింది. దేవుని రాజ్యం ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసిన తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు. పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అని దానియేలు గ్రంథం 2:44లో చెప్పినట్టుగా ఆ రాజ్యము సంఘమే. 3000 మందితో రాజ్యం ప్రారంభించబడింది. 3000 మంది బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మను కలిగిన వారై, దేవుని వరమును కలిగిన వారై 3000 మంది ఒక దగ్గర కూడుకోవాలంటే పరిస్థితి ఎంత పెద్ద ప్రాంగణం కావాలి. 3000 మంది ఒక దగ్గర కూడుకోవడానికి అంత పెద్ద స్థలాలు వాళ్ళకి లేవు. వాళ్ళు ఏం చేశారంటే ప్రతిదినము
దేవాలయంలో కూడుకునేవాళ్ళు. దేవాలయం పెద్దది, దేవాలయంలో కూడుకునేవాళ్ళు. అధికారం మార్చబడింది. అపోస్తల కార్యములు 36వ వచనం నుండి మనం చదివినప్పుడు అధికారము మార్చబడింది. అధికారము ఒకప్పుడు అపవాది ఏలుబడి ఉండేది. ఇప్పుడు యేసుప్రభు యొక్క అధికారం, యేసుక్రీస్తు యొక్క అధికారం. క్రీస్తు రాజు అయ్యాడు. ఆత్మ సంబంధమైన లోకంలో అధికారులు మార్చబడ్డారు, ప్రభుత్వాలు మార్చబడ్డాయి. ఇప్పుడు 3,000 మందితో దేవుని రాజ్యం ప్రారంభించబడింది. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి నిబంధన కూడా ఆరంభించబడింది. నిబంధన ఏంటా నిబంధన? క్రొత్త నిబంధన. క్రీస్తు ప్రభు రక్తం చేత క్రొత్త నిబంధన చేయబడింది. ఇప్పుడు జనులు ధర్మశాస్త్రం కింద ఉండరు. ధర్మశాస్త్రము కల్వరి శిలువలో కొట్టివేయబడింది. ఇప్పుడు క్రొత్త నిబంధన ఏర్పాటు చేయబడింది. ఈ 3,000 మంది బాప్తిసం పొందిన వాళ్ళు క్రీస్తు రాజ్య సంబంధులై క్రొత్త నిబంధన కిందికి వచ్చిన వారై జీవితాన్ని కొనసాగిస్తారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం ఈ రోజున నేర్చుకుంటాం తేటగా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. క్రొత్త నిబంధన సంబంధమైన ఆరాధన కార్యక్రమాలవి. క్రొత్త నిబంధన సంబంధమైన ఆరాధన ప్రారంభించబడింది. పాత నిబంధన ఆరాధన వేరే, బలులు అర్పణలు జరిగేవి, వాయిద్యాలు ఉండేవి. అవి పాత నిబంధన ఆరాధన. ఇప్పుడు కొత్త నిబంధన ఆరాధన ఏర్పాటు చేయబడింది. 3,000 మందితో సంఘం ఏర్పాటు చేయబడినప్పుడు ఆ సంఘము సంపూర్ణంగా ధర్మశాస్త్రానికి వేరైన వాళ్ళు, కొత్త నిబంధన కిందికి వచ్చిన వాళ్ళు కొత్త నిబంధన ప్రకారంగానే ఆరాధన చేస్తారు. అక్కడే ప్రారంభం. వాళ్ళ జీవిత విధానం కూడా క్రొత్త నిబంధన సంబంధమైన జీవిత విధానమే. ఆరాధన 1, 2 జీవన విధానం కూడా క్రొత్త నిబంధన సంబంధమైన జీవన విధానమే అంటున్నాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎవరు వీరు? 3,000 మంది. వీరు అపోస్తలుల బోధయందును, అపోస్తలుల బోధ 1, 2 సహవాసము 3 రొట్టె విరుచుట 4 ప్రార్థన చేయుట ఎడతెగక ఉండిరి అన్నాడు. ఎడతెగక అంటే కంటిన్యూగా చేస్తున్నారు. 4 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సంఘము 3,000 మందితో ప్రారంభించబడిన సంఘం. ఆ సంఘము అపోస్తలుల బోధయందు విశ్వాసం కలిగిన సంఘం. ఆ సంఘము అపోస్తలుల సహవాసంలో ఉన్న సంఘం. ఆ సంఘము రొట్టె విడిచే సంఘం, ప్రభురాత్రి భోజనం. 4 ప్రార్థన చేసే సంఘం అయ్యింది. ఒక ఆయన ఇంగ్లీష్ రచయిత ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, నేను మొదటి శతాబ్దంలో ఉండింటే బాగుండేది. ఇదిగో నేను ఆ మొదటి సంఘంలోనే, ఆదిమ సంఘంలోనే సభ్యుడినై ఉంటే బాగుండేది అన్నాడు. ఎందుకు? ఆ
ఆ సంఘము అనేక విధములైన బోధలు అప్పుడు లేవు, ఉండేది ఒకే బోధే. ఆ బోధ యందే విశ్వాసం కలిగిన వాళ్ళు అపోస్తలుల బోధ. 2, వారి సహవాసం అద్భుతమైన సహవాసం. క్రీస్తు యేసుతో కలిసి జీవించిన వాళ్ళు ఉన్నారు అక్కడ అపోస్తలులు. వాళ్ళతో పాటు నేను సహవాసం చేసేవాడిని. 3, వాళ్ళతో పాటు రొట్టె విడిచే కార్యక్రమం, ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందేవాడిని. 4, వాళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేసేవాడిని అన్నాడు. అపోస్తలులతో పాటు కలిసి ఆ బోధలో, సహవాసంలో, రొట్టె విరిచే కార్యక్రమంలో, ప్రార్థనలో ఉండేవాడిని అని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి మనం మొదటి శతాబ్దంలో లేకపోయినప్పటికీ ఈ రోజున పరమందున్న దేవుడు తన రాజ్య సభ్యులుగా మనల్ని చేసుకొని ఆ వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రోజున కూడా అపోస్తలులు బోధలోనే నిలిచి ఉండాలా, 1. 2, సహవాసం అపోస్తలుల సహవాసమై ఉండాలా. 3, రొట్టె విరుచుట, ప్రభురాత్రి భోజనం నేటికి ఉంది. ప్రార్థన చేయటం నేటికి ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజున మొదటి శతాబ్దంలో సంఘం ఏ కార్యక్రమాలు అయితే జరిగించిందో నేటికి పరమందున్న దేవుడు ఆ కార్యక్రమాలని ఆరాధనగా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయన కోరిక, ఇంగ్లీష్ రచయిత యొక్క కోరిక, డేవిడ్ రోఫర్ అని ఆయన మంచి రచయిత, ఆయన యొక్క కోరిక అంటే అది, నేను ఆ సంఘంలో సభ్యుడై ఉంటే బాగుండేది అని ఒక మెసేజ్ ప్రిపేర్ చేశాడు ఆయన. ఆ సంఘంలో సభ్యుడై ఉండే ఆయన కోరిక, నేడు మనం ఆ సంఘంలోనే సభ్యులమై ఉన్నాం, వేరే సంఘం కాదు. చదువుతాం, ఇలాగ రాయబడింది, దేవుడు ఏర్పాటు చేసిన సంఘం ఒకటే. ఆ రోజున 3000 మంది బాప్తిసం పొందింది ఏ సంఘమో, నేడు అదే సంఘం, అది క్రీస్తు సంఘం. వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడు వేయలేడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతూ ఉన్నది. అదిగో అదే దేవాలయమే. 3000 మందితో ప్రారంభించబడిన ఆ సంఘమే యేసుని రాజుగా అంగీకరించి బాప్తిసం పొందిన వాళ్ళు. ఈ రోజున మనము యేసుని రాజుగా అంగీకరించి బాప్తిసం పొందినప్పుడు ఏం జరిగిందనమాట, ఈ సంఘంలో సభ్యులమయ్యాం మనం. నువ్వు ఏ సంఘం? మనుషులు పలు రకాల సంఘాల పేర్లు పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన సహవాసాలు ఏర్పాటు చేసుకొని మాట్లాడతారు. కానీ దేవుడు ఏర్పాటు చేసింది ఒకే సంఘమే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, సంఘమే దేవాలయం. దాంట్లో అపోస్తలుల బోధ తప్ప మరే బోధ జరగకూడదు. అపోస్తలుల బోధని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. మనందరికీ తెలిసినట్టు జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు అపోస్తలుల బోధని ఏర్పాటు చేసి పెట్టాడు. ఒకే బోధ. అపోస్తలులు ఏం ప్రకటించారో ఈ రోజున మనం అదే విని నమ్మితేనే రక్షణ ఉంటుంది, లేకపోతే రక్షణ ఉండదు. చెప్పాను పోయినసారి వచ్చినప్పుడు. వాళ్ళు ఏం ప్రకటించారు అపోస్తలులు? మొట్టమొదటిగా యేసు రాజు అయి ఉన్నాడు, క్రీస్తు అయి ఉన్నాడు అని ప్రకటించారు. నమ్మి వచ్చిన వాళ్ళకి మారుమనసు పొందమని ఆజ్ఞాపించారు. మారుమనసు పొందిన వాళ్ళు యేసు ప్రభు నామమున
బాప్తిస్మం పొందాలి. 3వ కార్యక్రమం బాప్తిస్మము. 4వది, బాప్తిస్మం పొందిన వాళ్ళు లోకానికి వేరై బతకాలా అని చెప్పేశాడు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై బతకండి అని మనం పోయినసారి బైబిల్ తరగతిలో ప్రార్థన కోడికలో నేర్చుకున్నాం అవన్నీ. ఒకడు సంఘంలో ప్రవేశించాలంటే ఏం నమ్మాలా, ఏం అనుసరించాలా అనేది. అయితే ఇప్పుడు సంఘంలో ప్రవేశించిన తర్వాత కార్యక్రమం మనం చదువుతున్నాం అపోస్తలుల కార్యాలు 2:42లో. సంఘంలో ప్రవేశించిన తర్వాత అపోస్తలుల బోధ ఎందే విశ్వాసం ఉండాలి. వాస్తవానికి లూకా గారు ఈ అపోస్తల కార్యములు అనే పుస్తకాన్ని రాసే సమయానికే సంఘం ఆల్రెడీ ఉంది. అపోస్తల కార్యములు అనే పుస్తకం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 62 నుంచి 64 మధ్యకాలంలో రాయబడింది. అపోస్తల కార్యములు అనే పుస్తకం క్రీస్తు శకం 62 నుంచి 64 మధ్యకాలంలో రాయబడింది. అప్పటికే క్రీస్తు సంఘము క్రీస్తు శకం 30 నుంచి మనుగడలో ఉంది. క్రీస్తు శకం 30 నుంచి క్రీస్తు సంఘం ప్రారంభించబడింది. క్రీస్తు శకం 30లో సంఘం ప్రారంభించబడితే ఈ అపోస్తల కార్యాల పుస్తకం రాసే సమయం ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు ఉంది గ్యాప్ మధ్యలో? 32 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఈ 32 సంవత్సరాలు ఆల్రెడీ సంఘం ప్రారంభించబడింది. ఈ 32 సంవత్సరాల్లో సంఘము వృద్ధి పొందుతుంది. ఎక్కడెక్కడ వృద్ధి పొందుతుంది? యెరూషలేములోను, సమరయలోను, భూ దిగంతముల వరకు సంఘము వృద్ధి పొందుతూ ఉంది. పరిశుద్ధాత్మ అపోస్తలులకు సహకారి అయి అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తూ యేసు దేవుని కుమారుడని లోకానికి ప్రకటింపజేస్తూ సిలువను గూర్చిన సందేశాన్ని బోధిస్తూ ఉన్నారన్నమాట. అపోస్తలుల బోధ, ఆ రోజున బోధ ఒకటే బోధ ఉండేది. బోధలో మార్పు ఎప్పుడు వచ్చింది? బోధలో మార్పు ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు శకం 49 ఆ ప్రాంతంలో బోధలో మార్పు వచ్చింది. బోధలో మార్పు రావడానికి గల కారణం ఏంటి? బోధలో మార్పు రావడానికి గల కారణం ఏంటంటే, ప్రాముఖ్యమైన కారణం, అపోస్తలులు చెబుతున్న సందేశాన్ని యూదా మత నాయకులు జీర్ణించుకోలేకపోయారు. యేసుని సిలువేశారు అని చెప్పినప్పుడు ఆ అపరాధము వారి మీద మోపుకోలేక, ఆ నేరాన్ని తమ మీద మోపుకోకుండా, నేరాన్ని ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తలులు చేసింది తప్పుడు బోధ, ధర్మశాస్త్రమే కరెక్టు అని గలతీ ప్రాంతాలలోనూ, గలతీ ప్రాంతం, లుస్రా, దెర్బే, ఇకోనియా ఈ ప్రాంతాలలో అపోస్తలుల బోధ కాకోకుండా అబద్ధపు బోధ బోధిస్తున్నారు. ఏంటి అబద్ధ బోధ? యేసుప్రభుని నమ్మారా? నమ్మితే నమ్మితులే కానీ మరలా సున్నతి పొందండి ధర్మశాస్త్ర ప్రకారంగా అని బోధిస్తున్నారు అనమాట. క్రీస్తు శకం 49లో గలతీ పత్రిక రాయబడింది. 49లో బోధ మార్చబడింది. మార్చింది ఎవరు? మత నాయకులు. ఎవరా మత నాయకులు? వేషం వేసుకున్న వాళ్ళు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన దేవుడిని విడిచి భిన్నమైన సువార్త మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి కలవరపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది సమాచారం. క్రీస్తు సువార్తను చెరపగోరి కలవరపరిచే వాళ్ళు. ధర్మశాస్త్రం అనుసరించి బతుకుతాం అని చెప్పే ప్రతివాడు క్రీస్తు సువార్తను చెరపగోరుతున్నాడు. ధర్మశాస్త్ర సంబంధంగా నీతిమంతులు అవుతారు అని చెప్పే ప్రతివాడు క్రీస్తు సువార్తను చెరుపుతున్నాడు. కాబట్టి క్రీస్తు శకము 62
64 మధ్యకాలంలో లూకా గారి చేత పరిశుద్ధాత్మ ఎందుకు సందేశాన్ని రాయించాడు అంటే అప్పటికే అబద్ధ బోధ లోకంలోనికి వచ్చింది. అబద్ధ బోధల్ని తిప్పికొట్టడానికి సరైన బోధ అపోస్తలుల బోధ. ప్రారంభంలో దేవుడు అనాదిలోనే సంకల్పించుకున్న బోధ. ఆ బోధను కూలంకషంగా రాయడానికి ఉద్దేశించాడు. అందుకు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విడుచుట, ప్రార్థన చేయుట, మొదటి శతాబ్దంలో ప్రారంభించబడిన దేవుని రాజ్యం దాని యొక్క రూపురేఖలు చూపిస్తున్నాడు లూకా గారు. దాంట్లో సంఘం అని చెప్తే సంఘంలో జరగాల్సింది ఏం జరగాలన్నమాట? అపోస్తలుల బోధనే జరగాల. అపోస్తలుల బోధ కపటం లేని బోధ, అపోస్తలుల బోధ మోసం లేని బోధ. ఇలాగ చదువుతాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, క్షమించండి, 2వ పత్రికలో మా బోధ కపటమైంది కాదు అని చెప్పేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ మాటలు మనం చదువుతాం. 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కాబట్టి చాలిన వాడెవడు? అదే అన్నమాట. దేవుని వాక్యమును కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యం గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచూ ఉన్నాము. నిష్కాపట్యం కలిగిన వారమై, కలిపి చెరిపిడి బోధ కాదు ఇది అని చెప్పేశాడు. కాబట్టి అపోస్తలుల బోధ కాకోకుండా తక్కిన బోధలు అవి సంఘంలో ఉండకూడదు. సంఘంలో భిన్నమైన సువార్త ఉందనుకోండి, భిన్నమైన బోధనలో సంఘం చెడిపోతుంది. బోధ విషయమై అపోస్తలులు ఏం చేశారంటే పోరాటం చేశారు. నేడును స్థానిక సంఘంలో క్రీస్తుప్రభు సంఘం అని చెబితే స్థానిక సంఘంలో అబద్ధపు బోధ ఉండకూడదు. బోధకు వ్యతిరేకంగా ఎవడైనా బోధించినా లేకపోతే నడుచుకున్నా అటివానికి ఏమాత్రము లోబడకూడదు అని చెప్పేశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. నేను మాసిదోనియకు వెలుచు ఉండగా అది సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథములు, మితం లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కాకోకుండా వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నదని గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు ఎఫెసులో నిలిచి ఉండవలనని హెచ్చరించిన ప్రకారము అది సమాచారం. ఏం బోధిస్తున్నారంట? కల్పన కథములు, మితం లేని వంశావళులు బోధిస్తున్నారు. భిన్నమైన బోధ బోధిస్తున్నారు. ఎఫెసు సంఘంలో భిన్నమైన బోధ వచ్చిందంటే ఎప్పటికీ క్రీస్తు శకం 63లో తిమోతికి మొదటి పత్రిక రాయబడింది. క్రీస్తు శకం 63లో. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అపోస్తల కార్యములు అనే పుస్తకం మనం చదివేటప్పుడు ఎందుకు ప్రాథమికమైన విషయాలు మాట్లాడుతున్నాడు అంటే ప్రాథమికమైన విషయాలు మనుషులకి తేటగా తెలియాలా, అందుకని మాట్లాడుతున్నాడు. భిన్నమైన బోధ ఎలాంటిదో, సత్యబోధ ఎలాంటిదో తేడాలు తెలుసుకోవాలా అని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అన్నమాట. కాబట్టి సంఘంలో అపోస్తలుల బోధ ఉండాలి. అపోస్తలుల బోధ కాకోకుండా తక్కిన బోధ సంఘ నాశనానికే తప్ప సంఘాభివృద్ధికి కాదు. ఒక సంఘం అభివృద్ధి పొందాలంటే దేవుని సంకల్పానుసారంగా అపోస్తలుల బోధయే వినిపింపబడాల. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం
రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 16వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదాలు ఆటంకములు కలగజేసేవాడు ఎవరైనా ఉంటే కనిపెట్టండి, మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాము, వారిలో నుండి తొలగిపోవుడి. ఈ సమాచారం. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, ఇంపైన మాటలు చెప్పి ఇచ్చకములను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. కాబట్టి ధన సంపార్జన కోసం బోధించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ధర్మశాస్త్రం మీద మక్కువ కలిగి, అరే ధర్మశాస్త్రము దాని యొక్క విలువ తగ్గిపోతుంది, కొత్త నిబంధన వచ్చింది ఇప్పుడు అనే భావనతో ధర్మశాస్త్రం పక్షాన నిలబడి బోధించే అబద్ధపు బోధకులు కూడా ఉన్నారు. అందుకని తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్పాడు, ధర్మశాస్త్రము ఎలాంటి వారికి ఇవ్వబడిందంటే అది ఎవరైతే దొంగలు, లోబులు, తల్లిదండ్రులకు అవిధేయులు, నరహంతకులు వాళ్ళకి ఇవ్వబడింది, మంచోళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వలేదు దేవుడు అని చెప్పేశాడు అనమాట. కాబట్టి క్రొత్త నిబంధన సంఘము అపోస్తలుల బోధనానుసారంగానే జీవితాన్ని కొనసాగించాలి అనేది మొట్టమొదటి విషయం. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు, మేము ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా ఎంచబడడానికి ఆలోచన చేయలేదు. గలతీయులకు రాసిన పత్రిక చదవండి, ఏముంది అక్కడ? 3:11 ధర్మశాస్త్రం చేత ఎవడు నీతిమంతులుగా, దేవుని ఎదుట నీతిమంతుడిగా స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. కొత్త నిబంధన సంబంధమైన విశ్వాసం వలన నీతిమంతుడు బతుకుతాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి మాటలు రాయబడ్డాయి. 17వ వచనం నుండి, వారు అబద్ధ బోధకులు, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్ము వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యుక్తమే. నా పిల్లలారా, ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎటు తోచకున్నా మీ మధ్యకు వచ్చి మరొక విధంగా మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నా అని చెప్పేశాడు. ధర్మశాస్త్ర సంబంధమైన జీవిత విధానం కొనసాగించాలి అని చెప్పే అబద్ధ బోధకులకి వ్యతిరేకంగా గలతీ పత్రిక రాయబడింది. కాబట్టి అపోస్తలుల బోధలోనే సంఘం నిలిచి ఉండాలి. దేవుని యొక్క సంకల్పం. సంఘము ఏ కార్యక్రమం జరిగించినా అది అపోస్తలుల బోధనానుసారమైందై ఉండాలా. అలా కాకపోతే సంఘము దేవుని సంకల్పానుసారమైన సంఘం కాదది కాదు. కాబట్టి అపోస్తలుల బోధ ఉండాలి సంఘంలో అని చెప్పేశాడు మొట్టమొదటి సమాచారం. రెండవది ఏం చెప్పాడంటే సహవాసం ఉండాలి అన్నాడు. సహవాసం అంటే దాని యొక్క గ్రీకు మూలం ఏమన్నాడంటే కాయినోనియా అన్నాడు. కాయినోనియా
కాయినోనియా అంటే సహవాసము, తెలుగు తర్జుమా. సహవాసం అంటే పాలు పంపులు పొందడం, పాలు పంపులు పొందడం లేదా పంచుకోవడం, పంచుకోవడం సహవాసం అన్నాడు దాన్ని. సహవాసం అన్నాడు. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన యూదులంతా యెరూషలేములో ఉన్నారు, పండగకు వచ్చారు. పెంతెకొస్తు పండగకు వచ్చారు వాళ్ళందరూ. ఆయా ప్రాంతాల్లో ఉన్న యూదులు యెరూషలేంకి వచ్చారు. వచ్చిన వాళ్ళకి మరి భోజనాలు ఎలాగో, వారు తెచ్చుకున్న భోజనాలు అయిపోయాయి. అప్పుడు తక్కిన వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న యూదులైన వాళ్ళు, మార్పు చెందిన వాళ్ళు, దూరం నుండి వచ్చిన వారికి ఏం చేశారన్నమాట, వారి ఇళ్లల్లో భోజనాలు ఏర్పాటు చేసి పెట్టారు. సహవాసం ఉంది. సహవాసము కలిసి జీవించడం అన్నమాట. కలిసి జీవించడం. దూరం నుంచి వచ్చిన వారు అయినప్పటికీ ఇప్పుడు ఏమయ్యారు, వాళ్ళు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి ఒకే తండ్రి పిల్లలు అయ్యారు. ఒకే తండ్రి పిల్లలు సహవాసం కలిగి ఉంటారు, కలిసి జీవిస్తారు, కలిసి జీవనం కొనసాగిస్తారు. అక్కడ 43వ వచనంలో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనంలో ఈ మాటలు తెలియజేయబడ్డాయి. సహవాసము, కలిసి జీవించడం. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను. జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, అదనమాట, తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకోండి. సమిష్టిగా ఉంచుకోవడం అంటే కలిసి అనుభవించడం. తమకు కలిగిందంతా కలిసి అనుభవిస్తున్నారు. నాది అనుకోవట్లేదు, తను కలిగింది నాది అనుకోవట్లేదు, మనందరిది అంటున్నారు అన్నమాట. అపోస్తలుల యొక్క సహవాసం అది. సహవాసం, కలిసి జీవిస్తున్నారు. ఈ కలిసి జీవించే జీవితము ఎప్పుడైతే అపోస్తలుల సహవాసం ఉందో, అపోస్తలుల సహవాసము అది దేవుని సహవాసం. దేవుని సహవాసం. క్రీస్తు సహవాసమై ఉంది. క్రీస్తు సహవాసమై ఉంది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక. తక్కిన సహవాసాలు మనుషులు పెట్టుకున్నారే, హెబ్రోన్ సహవాసం అని, ఇంకో సహవాసం అని, భక్తి సింగ్ సహవాసం అని, సిఎస్ఐ సహవాసం అని, ఇవన్నీ బైబిల్లో లేవు. అపోస్తలుల సహవాసం ఉంది. చదువుతాం, ఇలాగ రాయబడింది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ప్రత్యేకించి 3వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. మాతో కూడా మీకు, అపోస్తలులతో కూడా మనకు, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన క్రీస్తు యేసుతో కూడాను ఉన్నది. సహవాసము. సహవాసము అపోస్తలులతో సహవాసం. అపోస్తలులతో సహవాసము అని చెప్తే దాని అర్థం ఏంటి? అపోస్తలులతో సహవాసం, అపోస్తలులతో సహవాసం మొట్టమొదటిది అపోస్తలుల జ్ఞానంతో సహవాసం అన్నమాట. అపోస్తలుల జ్ఞానంతో సహవాసం. క్రీస్తు యేసు యొద్ద ఏం నేర్చుకున్నారో ఆ జ్ఞానము అందరికీ పంచిపెట్టారు, అందరికీ బోధించారు. అపోస్తలుల యొక్క జ్ఞానంతో సహవాసం. చదువుతాం, ఇలాగ రాయబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం
19వ వచనం నుండి మనం చదివితే ఈ మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 28:19వ వచనంలో ప్రభు అయిన యేసు తెలియజేస్తున్నాడు శిష్యులకి. ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, అదిగో నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో, జ్ఞానం అన్నమాట, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో చేయమని వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. కాబట్టి సహవాసము అపోస్తలుల జ్ఞానంలో సహవాసం. రెండవది అపోస్తలుల పారంపర్య ఆచారాల్లో సహవాసం. అపోస్తలుల ఆచారాలు, అపోస్తలుల ఆచారాల్లో ప్రాముఖ్యమైనది ఆరాధన. ఎప్పుడు జరిగిస్తారు ఆరాధన? వాళ్ళు ఆదివారమును మాత్రమే ఆరాధన చేస్తారు. ఆదివారము ఆరాధనగా కూడుకుంటారు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుల ఆచారాలు. ఆదివారం రొట్టె విడుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి, అది సమాచారం. ఆదివారం రొట్టె విరుచుటకు ప్రభురాత్రి భోజనం ఆదివారం కూడారు. అపోస్తలుల యొక్క ఆచారం అది. ఆదివారం ఎందుకు సంఘంగా కూడాలి? అది అపోస్తలులు ఏర్పాటు చేసింది. కాబట్టి మనం జరిగించాలి కార్యక్రమాలు. అపోస్తలుల ఆచారాలు కానివి మనుషులు చేయకూడదు. కొత్త నిబంధన సంఘం చేయకూడదు. స్టెఫెన్, చాలామంది అడిగారు నన్ను, స్టెఫెన్ చనిపోయిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న శిష్యులు సమాధి చేశారు. సమాధి చేసింది అయిపోయిన తర్వాత 10వ రోజు కానీ 5వ దినం కానీ దినాలు కానీ సంవత్సరం దినం కానీ చేశారా? చేయలేదు. కానీ ఈ రోజున ఎవడు చెప్పాడు మరి? జ్ఞాపకార్థ కూడికలని, ఆదరణ కూడికలని, దినాల పేరిట జరిగించి ఎవడు చెప్పారు? అపోస్తలుల బోధ కాదది, అపోస్తలుల ఆచారం కాదది. కానీ ఈ రోజున జరిగించే వాళ్ళు జరిగిస్తూ ఉంటే క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకోండి. ఎవరిని మోసగిస్తారు? తమకు తామే మోసపోతున్నారు. లోక ఆచారాలకి మరొక పేరు మార్చుకొని జరిగించే కార్యక్రమమే తప్ప ఇంకొకటి కాదు అది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రైస్తవులు ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ దినమే కార్యక్రమం అంతే. తర్వాత కార్యక్రమాలు ఉండవు. ఒకవేళ చేయాలని చేశాడు అనుకో, అపోస్తలుల బోధ కాదది, అపోస్తలుల ఆచారం కాదది. బర్త్డేలు, పుష్పవతి కార్యక్రమాలు ఇవన్నీ ఎవడు చెప్పాడు? లోకాచారాలు, అపోస్తలుల ఆచారాలు కాదనమాట అది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఆ రోజున మొదటి శతాబ్దం సంఘము అపోస్తలుల సహవాసంలో ఉంది అంటే, ఒకటి అపోస్తలుల జ్ఞానంలో పాలుపంపులు పొందారు, అపోస్తలుల ఆచారాల్లో పాలుపంపులు పొందారు. 3 అపోస్తలుల అనుభవంలో పాలుపంపులు పొందిన వాళ్ళు. అపోస్తలుల అనుభవం గుడ్డిగా నమ్మిన వాళ్ళు కాదు వాళ్ళు. మొదటి శతాబ్దం సంఘము అపోస్తలుల యొక్క అనుభవం మీద కట్టబడింది. అపోస్తలుల యొక్క అనుభవము క్రీస్తుతో కలిసి జీవించారు. వాళ్ళు క్రీస్తుతో కలిసి జీవించారు. క్రీస్తు యొక్క మహిమను కన్నులారా చూచిన వాళ్ళు అపోస్తలులు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యేసు ప్రభు యొక్క మహిమను కన్నులారా చూచిన వాడు పేతురు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1
క్షమించండి, రెండవ పత్రిక 1వ అధ్యాయం, 16-17 వచనాలు చదువుతాం. ఎలయనగా అది సమాచారం. చమత్కారంగా కల్పించిన కథల్ని అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై, అది కన్నులారా చూచాం ఆయన మహత్యాన్ని. రూపాంతరం కొండ మీద యేసు ప్రభుతో మాట్లాడడానికి మోషే ఏరియాలో వచ్చారు. ఆయన మహిమను చూసాం మేము. కల్పించిన కథ చెప్పట్లేదు, మేము కన్నులారా చూసి చెప్తున్నాం అదనమాట. కాబట్టి అపోస్తలుల మాటలు, వారి అనుభవం క్రీస్తుతో, వారు చెప్పిందే సత్యం. తక్కిన ఎవడు చెప్పినా అబద్ధమే. అది క్రీస్తు ప్రభుకు దేవత్వం లేదు అని చెప్పేవాడు అబద్ధికుడు. క్రీస్తు ప్రభు దేవత్వం కలిగిన వాడని అపోస్తలులు చెప్పారు. కన్నులారా చూచినోళ్ళు చెబితే దేవత్వం ఉందని, ఈ రోజున ఏమీ చూడనోడు యేసు ప్రభుకు దేవత్వం లేదు అంటున్నాడు. అబద్ధ బోధకుడు, మనుషుల్ని మోసగించడానికి. ఆ కొండ మీద చెప్తున్నాడు, ఆయన మహత్యమును మేము కన్నులారా చూసితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను అను శబ్దము మహామహిమ నుండి, మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్ద నుండి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. అదిగో యేసు ప్రభు యొక్క పునరుత్థానం అపోస్తలులు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేపబడిన తర్వాత యేసు ప్రభు యొక్క దేహమును, మహిమ దేహాన్ని చేత్తో తాకిన వాళ్ళు అపోస్తలులు. చేత్తో తాకిన వాళ్ళు అపోస్తలులకే అవకాశం ఇచ్చాడు యేసు ప్రభు. మరియా యేసు ప్రభుని తాకడానికి వచ్చింది. మరియా నువ్వు నన్ను ముట్టవద్దు అని చెప్పేశాడు. అవకాశం లేదు. ఎవరు చూశారు? అపోస్తలులు మాత్రమే తాకి చూశారు. ఆయనతో పాటు తిరిగి లేపబడిన తర్వాత కలిసి భోంచేశారు వాళ్ళు. యేసు ప్రభు అపోస్తలులతో కలిసి భోజనం చేశాడు. అనుభవం అన్నమాట, అపోస్తలుల అనుభవం. చదువుతాం. ఇలాగ రాయబడింది యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సహవాసము, అపోస్తలుల సహవాసం అది జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి, అదిగో మా చేతులు దేన్ని తాకి చూచనో అది మీకు తెలియజేస్తున్నాం. మేము చెప్పేది అబద్ధం కాదు. మేము తాకి చూసాం ఆ మహిమ దేహాన్ని. ఆయన ప్రత్యక్షతను కన్నులారా చూచిన వాళ్ళం, ఆయన దైవత్వాన్ని ఎరిగిన వాళ్ళం. కాబట్టి అపోస్తలుల యొక్క అనుభవంలో సహవాసము క్రీస్తు ప్రభు సంఘానికి. 4వది అపోస్తలుల జ్ఞానం 1, అపోస్తలుల ఆచారాలు 2, అపోస్తలుల అనుభవం 3, 4 అపోస్తలుల బోధలో సహవాసం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మొదటి శతాబ్దపు సంఘము ప్రారంభించినప్పుడు వారి సహవాసము అపోస్తలుల బోధతో సహవాసమై ఉంది. కలిసి పంచుకున్నారు, వాళ్ళు కలిసి జీవించారు. 3 రొట్టె విరుచుట అని చదివాం మనం. రొట్టె విరుచుట అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో రొట్టె విడుచుట
ఈ పదము అపోస్తల కార్యంలో 2 రకాలుగా ఉపయోగించబడింది. 2 రకాలుగా ఉపయోగించబడింది. యూదులు మామూలు భోజనం చేయడాన్ని రొట్టె విరుచుట అంటారు. మామూలు భోజనం రొట్టె విరుచుట. ప్రతిదినము రొట్టె విరుచుట అనేది అది మామూలు భోజనానికి సంబంధించిన మాట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం ప్రతి ఇంటింటా రొట్టె విరుచుచు అనే మాట ఉంటుంది. 46వ వచనంలో వారు ఏక మనస్కులై తప్ప కూడుకుంటున్నారు. ఇంటింట రొట్టె విరిచే ఈ కార్యక్రమం మామూలు భోజనం అనమాట. అది మామూలు భోజనం. ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు దయ పొందిన వారైరి చాలు. కాబట్టి ఒకటి మామూలు భోజనానికి సంబంధించింది రొట్టె విరుచుట అనేది. రెండవది ప్రభురాత్రి భోజనానికి సంబంధించింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో రొట్టె విరుచుట అనే ఈ కార్యక్రమము ప్రభురాత్రి భోజనానికి సంబంధించింది. మనం చదివాం అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉండగా అన్నాడు. ఆదివారమున రొట్టె విరిచే కార్యక్రమం ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనంలో ఏ విధమైన భేదాలు ఉండకూడదు. మనందరికీ తెలుసు. ఒకే సమాజం, భేదరహిత సమాజం, భేదాలు లేని సమాజం అన్నమాట. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి చేసే భోజనం ఇది. కడుపు నింపుకునే భోజనం కాదు, జ్ఞాపకార్థ భోజనం. ఎవరు జ్ఞాపకం చేసుకుంటాం? ప్రభు అయిన యేసుని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శిలువ మరణంలో మన కొరకు చేసిన ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇది ప్రభురాత్రి భోజనం, రొట్టె విరుచుట. ఆ తర్వాత 4వది సంఘంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన కార్యక్రమం. 4వది ఏంటది? ప్రార్థన లేని సంఘము అది చచ్చినదై ఉంటుంది. చచ్చిన సంఘం, అది జీవన లేని సంఘం. ప్రార్థన అన్నాడు. ప్రార్థన దేవుణ్ణి బ్రతిమలాడుకొనుట. దేవుణ్ణి బ్రతిమలాడుకొనుట. దేవుణ్ణి బ్రతిమలాడడం. సంఘము దేవునికి ప్రార్థన చేస్తుంది. సంఘం ప్రార్థనతో ప్రారంభింపబడుతుంది, ప్రార్థనతో ముగింపబడుతుంది. కాబట్టి ఎడతెగక ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. 5వ కార్యక్రమము కానుకలు సమర్పించేవాళ్ళు. ఆదివారమున కానుకలు సమర్పించేవారు. ఈ 5 కార్యక్రమాలు ఆరాధన కార్యక్రమాల్లో జరిగేవి. ఎడతెగక ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కానుకల సమర్పణ. రోమీలకు రాసిన పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే గలతీ సంఘానికి నియమించిన ప్రకారము మీరును చేయుడి.
నేను వచ్చినప్పుడు చంద పోగు చేయకోకుండా ప్రతి ఆదివారంలో మీలో ప్రతివాడు వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. కాబట్టి దేవుడి సముఖంలో ఆరాధన కార్యక్రమాలు మొదటి శతాబ్దంలో ఇలా జరిగేవి. పాటలు పాడేవాళ్ళు. 6వ కార్యక్రమం పాటలు పాడతారు. పాటలు హృదయంలో నుండి పాడతారు, నోటి మాటలు కాదు, హృదయంలో నుండి పాటలు పాడతారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రత్యేకించి 16వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడ్డాయి. సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు. సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అది అన్నమాట. సంగీతాలు వాయిద్యాలు కాదు. సంగీతం వేరే, వాయిద్యం వేరే. సంగీతము అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడంటే మ్యూజిక్ అన్నాడు. మ్యూజిక్ అన్నాడు కాబట్టి మనుషులు ఏం చేశారంటే వాయిద్యాలు ఏర్పాటు చేసి పెట్టుకున్నారు అక్కడ. సంగీతం అంటే మ్యూజిక్ కాదు. సంగీతం అంటే లయ, శృతి. పాటకు లయ ఉంటుంది, శృతి ఉంటుంది. వాటిని సంగీతం అన్నాడు. సరిగమలు సంగీతం అన్నాడు. లయబద్ధంగా పాట పాడతారు, వినసొంపుగా పాట పాడతారు. దానికి ఒక శృతి ఉంటుంది, దానికి ఒక లైన్ ఉంటుంది, పిచ్ ఉంటుంది. అది సంగీతం అంటే. మ్యూజిక్ కాదు, వాయిద్యాలు కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మొదటి శతాబ్దంలో ఆరాధనలో ఈ కార్యక్రమాలు జరిగేవి. ఈ రోజున సంఘంలో ఇలాంటి కార్యక్రమాలు జరగాల. ఇవి కాకోకుండా వేరేది ఏం జరిగినా అది అపొస్తలుల బోధకు ఇంకొకటి కలిపినట్టు లెక్క. ఇంకొకటి కలిపావంటే ఏం జరిగింది? నీ నాశనానికే, ఇంకోటి ఏమి ఉండదు. కాబట్టి ఆ రోజున మొదటి శతాబ్దపు సంఘము ఏ ప్యాట్రన్, ఏ క్రమమును అనుసరించిందో ఈ రోజున మనం అదే క్రమంను అనుసరించాలి అనే ఉద్దేశంతో క్రీస్తు శకం 62-64 మధ్యలో పరిశుద్ధాత్మ లూకా గారి చేత ఈ అపోస్తల కార్యాలు అనే గ్రంథాన్ని రాయించడం జరిగింది. కాబట్టి మనం చేసేది ఏదైనా దీంట్లో చూసుకోవచ్చు, కొత్త నిబంధనలో చూసుకోవచ్చు. నేను చేసేది అపోస్తల బోధనానుసారంగా ఉందా లేదా? లేదు అయితే మానుకోవడమే. లేదు నా మనసులో పుట్టింది కోరిక చేస్తాను, చచ్చిపో అంతే. నీకు దేవునికి సంబంధాలు ఉండవు. నిబంధన మీరిన వాడు ఎవడు దేవుని సంబంధం ఉండదు, చచ్చిన వాడి కింద లెక్క. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండేది. కంటిన్యూగా జరుగుతున్నాయి ఈ ఆరాధనలో ఈ కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతున్నాయి. ఆ తర్వాత చెప్పుకుంటూ వచ్చాడు, వాళ్ళు ఏం చేశారంటే వారి మధ్యలో భయం ఉంది, మహత్కార్యాలు సూచక్రియలు జరుగుతున్నాయి, నిస్వార్థమైన జీవితాలు జీవిస్తున్నారు. వాళ్ళు నిస్వార్థం, తాము కలిగినది సమిష్టిగా పంచుకున్నారు. ఇది నాది అనే భావన కాదు, ఇది మనందరిది అనే భావంతో కార్యక్రమాలు జరిగించారు వాళ్ళు సమిష్టిగా. వాళ్ళు ఇంకా ఏం చేశారంటే సంతోషంతో ఉన్నారంట. వాళ్ళు సంతోషం, ఆనందం. ఆ ఆనందంతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే తక్కినోళ్ళు, బయట వాళ్ళు చూసి ఇదేం సమాజం రా బాబు, ఇంత కొత్తగా ఉంది, వింతగా చూశారు వాళ్ళని, వింతగా చూశారు. ఎందుకు? లోకమంతా స్వార్థపూరితంగా బతికే లోకము. నిస్వార్థంగా బతికే వాళ్ళు ఎవరున్నారు? ధర్మశాస్త్రం సహితము మనుషుల్ని
కంటికి కన్ను పంటికి పన్ను అనే ఈ విధానంలో నేర్పించింది. కానీ కృష్ణ ప్రభు అంటాడు శత్రువుని సైతం ప్రేమించమంటాడు. కొత్త నిబంధన జీవిత విధానం. వారి ఆస్తులు కలిగిన వాళ్ళు ఏం చేశారంట, ఆస్తుల్ని అమ్మేసి వారి అక్కర కొలది పంచిపెట్టారని చెప్పేసి పంచిపెట్టారు. ఇదిగో మీ అవసరతలు. ఎందుకు? ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఆస్తి నమ్ముకొని కార్యక్రమాలు జరిగించారు. ఈరోజున అది మనకి ఆజ్ఞగా లేదు. ఆజ్ఞ కాదు. నీ ఆస్తి నమ్మి అనేది ఆజ్ఞ కాదు. వారి ఇష్టం కొద్దీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని రాజ్యము వాతావరణము ఎరిగిన వాళ్ళు ఏం చేశారనమాట, దేవుని ఎరిగిన వాళ్ళు తమ ఆస్తి నమ్మి అక్కరగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి పంచిపెట్టారనమాట భోజనాలు పెట్టడానికి. అంతేగాని ఇంకో విధానం కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనము ముగించుకుంటాం. ఈ పాఠంతో ముగింపు. మరలా వచ్చినప్పుడు 3వ అధ్యాయం నేర్చుకుంటాం. ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.